జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడుల వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలో త్రోల్ పాత్ర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు. ఇప్పటి వరకు ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తుంది. జైషే మహ్మద్ ముఠాకు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు సమాచారం. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతంలోనే ఈ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా బలగాలు జల్లడ పడుతున్నారు. అనుమానితులపై ఫోకస్ పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అనుష. జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి మొత్తంగా కూడా తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కూమింగ్ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఎందుకంటే పెహల్గాం దాడి ఘటన తర్వాత వరుసపెట్టి పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి తీవ్రవాద విషయంలో సీరియస్ గా తీసుకొని ఎప్పటికీ అనుమానంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు పుల్వామాకు సంబంధించినటువంటి చాలా ఏరియాలో కూడా ఒక భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా దాక్కున్నటువంటి తీవ్రవాదులు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి జైషే మహమ్మద్ సంబంధించిన తీవ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెరపడ్డారు. దీని నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి భద్రతా బలగాలు తీవ్రవాదులపై విడుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్రవాది మృతి చెందగా మరొక పట్టుబడ్డట్టుగా తెలుస్తా ఉంది. నిన్న 2 రోజుల క్రితం కూడా అదేవిధంగా కాశ్మీర్ సంబంధించినటువంటి ఏరియాలో ఒక 3 తీవ్రవాదులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. సో ఇటీవల కాలంలో మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్రం కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పెహల్గాం దాడి ఘటన తర్వాత తీవ్రవాద అంశంలో భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో ఇటీవల కాలంలో మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము. సో ఆపరేషన్ సింధూర్ ముందు కూడా మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అణువును భద్రతా బలగాలు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ కూడా ఈ తీవ్రవాదులను ఏరివేయడానికి ప్రత్యేకంగా ఒక రంగంలోకి దిగింది. దళాల రంగంలోకి దిగాయి, ఆ కూంబింగ్ నిర్వహించాయి. ప్రతి ఇంటిని కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ లో మొత్తంగా తీవ్రవాదుల షెల్టర్ జోన్ గా ఉండేది. అయితే అక్కడ పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు కావచ్చు, స్థానికంగా కొంతమంది యువత తీవ్రవాదానికి లోనై తీవ్రవాదానికి అక్కడ పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదం ప్రేరేపితమై ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో అదేవిధంగా ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్నారో అలాంటి వాళ్ళందరి యువకులకు సంబంధించినట్టు కావచ్చు ఆ తీవ్రవాదుల ఇళ్ళు అన్నింటిని కూడా మొత్తంగా పోలీసు భద్రతా బలగాలు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెర్చ్ చేశారు. కొంతమంది మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కాశ్మీర్ సంబంధించినటువంటి తీవ్రవాదుల ఇల్లు కూడా నిలమట్టం చేశారు. సో ఇటీవల మొత్తంగా కూడా గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో ప్రతినిత్యం ప్రతిక్షణం అణువున గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు తీవ్రవాదులకు సంబంధించి మూవ్మెంట్ ను కదలికలను ఆరాధిస్తున్నటువంటి భద్రతా బలగాలు ఆ విధంగా అడుగులు వేస్తూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నాయి. వరుస ఎన్కౌంటర్ లో తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో అదే సందర్భంలో తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే ఒక ఎజెండాతో పక్కా వ్యూహంతో కేంద్రం వెళ్తూ తెలుస్తుంది. భద్రతా బలగాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే పెహల్గాం దాడి ఘటన తర్వాత మొత్తంగా కూడా పరిస్థితులు మారిపోయాయి. ఆ జమ్మూ కాశ్మీర్ ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ కూడా ఇప్పుడు భద్రతా బలగాల పహారాలో ఉంది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ ను గమనిస్తూ దానికి అనుగుణంగా మన ఆర్మీ ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మధ్య 2 దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో కూడా కొంతమంది పాకిస్తాన్ తీవ్రవాదులు భారత్ భూభాగంలో చొరబడే అవకాశం ఉందని ఒక మెసేజ్ వచ్చింది. అక్కడ చొరబాటు కూడా ప్రయత్నించారు. ఆ చొరబాటుకు ప్రయత్నిస్తున్న సందర్భంలోనే ఒక 7 తీవ్రవాదులను కూడా హతం చేశాం. సో ఇప్పటికీ పాకిస్తాన్ కు భారత్ పైన పాకిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు ఏదో రకంగా భారత్ ని ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్ర చేస్తా ఉంది. సో తీవ్రవాదులను భారత్ లోకి చొరబాటు చేసి ఆ విధంగా భారత్లపై దాడులకు పాల్పడే ఒక ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తంగా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అటువంటి మరోసారి పెహల్గాం దాడి ఘటన లాంటి కావచ్చు తీవ్రవాదులను భారత్ లోకి జమ్మూ కాశ్మీర్ లోకి ఎంట్రీ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో భద్రతా బలగాలు అక్కడ పహారా కాస్తున్నాయి. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని అదుపులోకి తీసుకుంటున్నారు. తేడా వస్తే వాటిని ఎన్కౌంటర్ కూడా చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. సో మొత్తంగా ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి
తీవ్రవాదులను ఏరివేయడానికి చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మరొక ఆపరేషన్ మాత్రం ఆపరేషన్ తీవ్రవాదులకు సంబంధించి మాత్రం కొనసాగుతుంది. 15 రోజులుగా పహల్గాం దాడి ఘటన నెక్స్ట్ డే నుంచే మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ జల్లెడబడుతున్నారు. ఎక్కడికక్కడ భద్రతా బలగాలు తమ ఆధీనం చేసుకొని అక్కడ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. సో మరోసారి పహల్గాం దాడి ఘటన కావచ్చు, భారత్ లోకి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు ఎవరు కూడా చొరబాటుకు అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ గా లష్కర్-ఏ-తోయిబా కావచ్చు, అదేవిధంగా జైషే-మహమ్మద్, ఈ 2 తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ షెల్టర్ జోన్ గా చేసుకొని భారత్ లో విధ్వంసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ పహల్గాం దాడి ఘటన కూడా దాంట్లో భాగమే. సో గతంలో జరిగాయి, భవిష్యత్తులో జరగకూడదు. పహల్గాం దాడి ఘటనే ఇక తీవ్రవాదుల వల్ల భారత్ నష్టపోయే చివరి అంకంగా ముగించాలనే ఒక ఉద్దేశంతో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. సో తీవ్రవాదకు సంబంధించినటువంటి ఏ ఒక్క అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇక ఆపరేషన్ కంటిన్యూ అవుతాయి. ఎక్కడికక్కడ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. సో ఇప్పటికే కొంత పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు, జైషే-మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా సంబంధించిన తీవ్రవాదులు ఆ జమ్మూ కాశ్మీర్ కొన్ని చోట్ల నక్కి ఉన్నారన్న ఒక సమాచారంతో, పక్కా సమాచారంతో, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఇలాంటి ఒక ఎన్కౌంటర్లు కావచ్చు, ఇలాంటి దాడులకు భద్రతా బలగాలు పాల్పడుతున్నాయి. సో మరికొద్ది రోజులు కూడా ఇదే రకంగా అక్కడ మొత్తం భద్రతా బలగాల సర్చ్ ఆపరేషన్ కొనసాగించవచ్చు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఉంది. ఎప్పటిలాగానే నార్మల్ సిచ్యువేషన్ కు వచ్చింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆపరేషన్ జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఒక దశలో యుద్ధం అవకాశం ఉందా, యుద్ధం కూడా 2 దేశాల మధ్య యుద్ధం మొదలు కాబోతుందా అనే ఒక పరిస్థితులు తలెత్తాయి. సో మొత్తంగా మాత్రం ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. ఎందుకంటే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అదే సందర్భంలో ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ తీవ్రవాదుల విషయంలో మాత్రం భారత్ సీరియస్ గా ఉంది. తీవ్రవాదులు అంతమొందించే వరకు భారత్ ఈ యొక్క ఆపరేషన్స్ కొనసాగుతాయని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సో దాంట్లో భాగంగానే నిన్న మొన్న వరుసగా పెట్టి ఎన్కౌంటర్ లో దాదాపుగా 7 నుంచి 8 మంది తీవ్రవాదులు హతమయ్యారు. సో ఇక ముందు కూడా ఇలాంటి ఎన్కౌంటర్లు కొనసాగుతాయి. ఎందుకంటే భారత్ కు సంబంధించి ఇబ్బంది పెట్టి భారత్ సంబంధించి అనేక మంది పౌరులను అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నటువంటి తీవ్రవాదులను ఏరివేయడే లక్ష్యంగానే ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతాయని కూడా భద్రతా బలగాలు ప్రకటిస్తున్నాయి. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.